హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుందా? పిల్లల కోసం ఏమైనా గేమ్ చేయాలా? లేకపోతే మీరే ఏమైనా గేమ్ ఆడుకోవాలనుకుంటున్నారా? కానీ ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. సో, మీ దగ్గర కొంచెం టైం ఉంటే నేను ఒక మంచి పజిల్ గేమ్ ఎలా చేయాలో చెప్తాను. సో, ఏమైనా మంచి పిక్చర్ తీసుకోండి మీరు. గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి పిక్చర్స్ తీసుకోవాలా అని క్వెషన్ మార్క్ ఉంటే చాలా రకాలు ఉంటాయి. మీరు సీనరీస్ తీసుకోవచ్చు, ఏమైనా కార్టూన్ పిక్చర్స్ తీసుకోవచ్చు, సినిమా పోస్టర్స్ తీసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు. ఏమైనా చిన్న పిల్లలకి పజిల్స్ నేర్పియాలంటే చిన్న చిన్న బొమ్మలు తీసుకోవచ్చు. ఏమైనా ఎనిమల్స్ బొమ్మ తీసుకొని ఓన్లీ 3 డివిజన్ చేయొచ్చు. అవి కూడా మెల్లగా అవిని చూపిస్తాను. మీరు ఏ పిక్చర్ తీసుకుంటారు మీ ఇష్టం. నేనైతే ఈ పిక్చర్ తీసుకున్నాను. మీరు ఈ పిక్చర్ తీసుకున్నాక దాని సైజ్ బట్టి ఒక కార్డ్‌బోర్డ్ తీసుకోవాలా. ఆ కార్డ్‌బోర్డ్ పైన ఈ పిక్చర్‌ని అతికియాలా. కానీ గమ్‌తో అతికించకండి. ఎందుకంటే గమ్ బయటికి వచ్చి కారంగా కనిపిస్తది. స్టిక్ అయితది. ఫెవిస్టిక్‌తో అతికించండి. నీట్‌గా అతికించినాక తర్వాత దాన్ని ఆరబెట్టడానికి ఎడ్చిపెట్టండి. దాని తర్వాత బ్యాక్ సైడ్ మీకు ఏ షేప్‌లో, ఏ సైజులో, ఏ డిజైన్స్‌లో మీకు పజిల్ కావాలో ఆ సైజులో, డిజైన్స్‌లో మార్క్ చేసుకోండి బ్యాక్ సైడ్. మార్క్ చేసుకున్నాక తర్వాత చిన్నగా సీజర్‌తోనో, బ్లేడ్‌తోనో నీట్‌గా కట్ చేసుకోండి. ఎక్కడైనా పేపర్ ఏమైనా గమ్ నుంచి పోతుంటే ఫెవిస్టిక్ పెట్టి అతికించుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. నేను ఇట్లనే అతికించుకొని కట్ చేసుకున్న. ఇవి నావి ఇట్లా వచ్చినాయి నాకి. అది కట్టింగ్ అన్నీ అయిపోయినాక తర్వాత మనం గేమ్ ఆడుకోవడానికి రెడీ అయిపోయింది. మనం ఒక్కొక్క పీస్ తీసుకొని సెట్ చేసుకుంటూ పోవచ్చు. ఎట్లా ఇప్పుడు మీరు చూస్తున్నారు, నేను ఎట్లా సెట్ చేస్తున్నాను. సో మనం పిల్లలు బట్టి పిల్లలకి సపోజ్ పెద్దోళ్ళ కంటే పెద్దోళ్ళు బట్టి ఆ పిక్చర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు పేపర్ మట్టిగా వస్తుంది, కొంచెం ఇంకా నీట్గా ఫినిషింగ్గా కావాలంటే ట్రాన్స్పరెంట్ రోల్ చెప్పొచ్చు. లేకపోతే మనం మామూలుగా చూస్తుంటాము కదా టెక్స్ట్ బుక్స్కి, నోట్బుక్స్కి మనము ట్రాన్స్పరెంట్ షీట్ ఒకటి వేస్తుంటాం, అది వాడచ్చు. టేప్ పెట్టి మంచిగా తీయచ్చు. అది బాగా ఫినిషింగ్ మంచిగా ఇస్తుంది. మనం అది వాడచ్చు. ఈ ప్రాసెస్ ద్వారా మనం ఒక సింపుల్ అండ్ నైస్ పజిల్ తయారు చేయొచ్చు. లేదు ప్రింట్అవుట్ చేయడం మా వల్ల కాదు, అంత కాస్ట్ మేము పెట్టలేము, ఇక్కడ చాలా కాస్ట్ ఉంటుంది మా చుట్టుపక్కల, లేకపోతే మా చుట్టుపక్కల కలర్ ప్రింట్అవుట్ తీయడానికి అవైలబిలిటీ ఉండదు, అది ఏమైనా ఇట్లా ప్రాసెస్ ఉంటే ప్రాబ్లం ఉంటే మనం ఓన్గా పిక్చర్స్ చేసి అయినా చేయొచ్చు. పజిల్స్ పిక్చర్స్ కూడా హ్యాండ్మేడ్ కావాలి అంటే నేను ఆ వీడియో కూడా చేయమంటే నేను చేస్తాను. మీరు కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో అయినా నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ముందర ఇంకో వీడియో తొందరగా తీసుకొస్తా. అప్పటికల్లా బాయ్.